హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఏంటి కూరగాయల షాప్ ఓపెన్ చేసా అనుకుంటున్నారా? అదేం లేదండి. ఇవాళ పొద్దున్నే మా వారు కూరగాయలు తీసుకొచ్చి నాకు షాక్ ఇచ్చాడండి. మామూలుగా అయితే ఇంట్లో కావాల్సిన సరుకులు కూరగాయలు రెగ్యులర్గా నేనే తీసుకొచ్చుకుంటాను. నిన్న ఈవినింగ్ మాట వరుసకి ఒక మాట అన్నానండి, ఎప్పుడు నేనే తీసుకొచ్చుకోవాలా కూరగాయలు, అస్సలు తెచ్చేవా అన్నాను. ఆ మాట పట్టుకొని పొద్దున్నే కూరగాయలు తెచ్చి నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడు. బాబాయ్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే తీసుకొచ్చాడు. ఇంకా ఈ కరివేపాకు అయితే మీకు జూమ్లో చూపిస్తాను చూడండి, అన్ని మచ్చలు మచ్చలు వచ్చి అబ్బా బాబోయ్ అస్సలు చూడలేకపోయా. ఇంకా ఆకుకూర తీసుకొచ్చాడు. ఇది తోటకూర అండి, ఒక కట్ట తీసుకొచ్చాడు. ఈ తోటకూరని ఎవరికి పెట్టాలో నాకు అర్థం కాలేదు. పక్కన మావాడు ఉంటే చెప్తున్నా, ఒరే నీకోసం మాత్రమే తెచ్చాడరా డాడీ ఆకుకూర అని చెప్పి. ఇట్లా ఉంటుందండి మావాడితో. మాట వరుసకి కానీ పొరపాటున కానీ నాకు హెల్ప్ చేయని అడిగితే ఇంకొకసారి హెల్ప్ అనే పదము నా నోటి నుంచి రావాలన్నా భయపడేటట్లు చేస్తాడండి మావారు. అసలు వీడియో తీయాలనే ఆలోచనే నాకు రాలేదండి. మావారు వచ్చేసి చరిత్రలో ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటేను నన్ను పోయిన సిచ్యువేషన్ గుర్తుగా ఉండాలి కదా, అది యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నాము, నాకు లైఫ్ లాంగ్ గుర్తుగా ఉంటుందని మరీ వీడియో స్టార్ట్ చేశాడండి. తీరా ఓపెన్ చేసి చూస్తే పొగడ్తలు కాదని నాతో తిట్లు తిన్నాడు. పాపం అనిపించింది మా వారిని చూడంగానే. ఇప్పుడు మా వారు తీసుకొచ్చిన ఒక్కొక్క కానిముత్తం మీకు చూపిస్తాను చూడండి. ముటిక్కాయలు తీసుకొచ్చాడండి, 1/4 కేజీ. అవైతే విత్తనాలు కూడా కనిపిస్తున్నాయి, ముదిరిపోయాయి. అసలు చూసి తీసుకొచ్చాడో లేదో కూడా తెలియట్లేదు. ఇంకొక ఆనముత్యం వచ్చేసి బీరకాయ అండి, ఎంత చిన్నది తీసుకొచ్చాడో అది కట్ చేసి తీసుకొచ్చాడు. దీనికి చెక్కు తీసేసి లైట్గా ఫ్రై చేస్తే గుప్పెడు కూడా కాదండి కర్రీ. అందుకే నాకు నవ్వు వచ్చింది చూడంగానే. మా వారు బిక్కుముఖం వేసాడండి, ఎందుకు అంతగా నవ్వుతున్నావు, నీకోసం పాపంలే కష్టపడుతున్నావు, తీసుకొస్తే నన్ను వెక్కిరిస్తావా అని అంటున్నాడండి. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ చెప్తుంటే కూడా నాకు నవ్వు ఆగట్లేదు. దొరికిందే సందని మా వాడు కూడా మా ఆయన్ని ఒక ఆట ఆడుకున్నాడండి. నీ కూరగాయలు తెచ్చేది కూడా తెలియదా డాడీ, నన్ను తీసుకెళ్తే నేను తీసుకొచ్చేవాడిని కదా అని చెప్పి. ఇక ఈ ఆనముత్యం వచ్చేసి మిరపకాయలండి, బజ్జీ మిరపకాయలు కాదుండో, ఈ కూరల్లోకి వేసుకునే మిరపకాయలే. 1/4 కేజీ తీసుకొచ్చాడు. ఈ 1/4 కేజీ మిరపకాయలు మొత్తం వేసి పప్పు చేసినా అస్సలు కొద్దిగా కూడా కారం ఉండదు. మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందా అండి? హెల్ప్ పేరుతో మీకు బీపీ తెప్పించే పనులు చేస్తున్నారా? ఇక్కడ నేను నవ్వుతూ తిడుతుంటే మా వారు చూడండి ఎలా బిక్కమొహం వేశాడో.